తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్ విత్ చిలుక ప్రవీణ్. జై భీమ్, జై తెలంగాణ. బ్రాహ్మణ సమాజానికి అదేవిధంగా మాదిగ సమాజానికి మధ్య ఒక సిద్ధాంతపరమైన అంతర్గత యుద్ధం అయితే తెలంగాణలో సాగుతున్నది. నిజానికి ఇది దేశవ్యాప్త సమస్య. ఏ విధంగా అంటే కులాలను సృష్టించింది ఎవరు అనేది అందరికీ తెలిసిందే. కుల వివక్షకు మూలమెవరనేది కూడా అందరికీ తెలిసిందే. కుల వివక్షకు అదేవిధంగా కులపరంగా అవమానానికి ఈ దేశంలో ఎప్పటికప్పుడు గురయ్యేవారెవరు కూడా అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఒక 5 రోజుల క్రితం మందకృష్ణ గారు లేవనెత్తిన ప్రశ్న, బ్రాహ్మణులు మాత్రమే పూజారులుగా దేవాలయాల్లో ఉండాలా, ఎందుకు దేవాలయాల్లో ఇతర కులాలకు అర్చకత్వానికి చోటు లేదు అని మందకృష్ణ గారు లేవనెత్తిన ప్రశ్న తెలంగాణలో ఓ విధంగా బ్రాహ్మణ సమాజంలో, అర్చకత్వ సమాజంలో ఒక పెను సంచలనాన్ని అయితే సృష్టించింది. అది అక్కడితోటి ఆగలేదు. వెంటనే అలర్ట్ అయిన బ్రాహ్మణులు, మాకు రిజర్వేషన్స్ లేవు, మేము అణగారిపోయినాం, మేము కూడా వెనుకబడ్డాం, మాకు కూడా రిజర్వేషన్లు కావాలని బ్రాహ్మణ సమాజానికి సంబంధించిన సంఘం మన ప్రెస్ మీట్ పెట్టింది. అంతేకాకుండా ఏకంగా శ్రీకృష్ణుడే మా కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకున్నాడని బ్రాహ్మణులు ఏకంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మరొక మాటను కూడా చెప్పడం జరిగింది. దాని మీద ఇప్పటి వరకు హిందూ సమాజం స్పందించలేదు. అసలు దేవుడు ఎట్లా బ్రాహ్మణుల కాళ్ళు కడుగుతాడు, దాని మీద అసలు మాట్లాడలేదు ఇప్పటి వరకు ఎవరు. మొన్న మందుల సామెల్ గారు బ్రాహ్మణులు వల్లిస్తున్న మంత్రాల మీద ఓ మాట అన్నందుకు ఆయన ఇంటి మీదికి పోయి దాడి చేశాం. కానీ బ్రాహ్మణులు ఏకంగా శ్రీకృష్ణుల వారే బ్రాహ్మణుల కాళ్ళు కడిగినన్న విషయం మీద ఇంతవరకు అయితే హిందూ సమాజం కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీ కానీ స్పందించలే. దీన్ని బట్టే సమాజంలో ఎవరి మీద వివక్ష ఉన్నది అనేది మన తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. అసలు దేవుడు మనుషుల కాళ్ళు కడగడం ఏంది? ఈ అబద్ధపు మాటలను రాసిందెవరు? ఇలాంటి దుర్మార్గమైన రాతలను రాసిందెవరు? దీన్ని కూడా ప్రజలు గ్రహించాలి. అయితే నిన్న మందకృష్ణ గారు మళ్ళా బ్రాహ్మణులకు కౌంటర్గా ఓ ప్రెస్ మీట్ పెట్టిండు. తప్పకుండా తెలంగాణ సమాజం ఇదంతా గమనించాలి. బ్రాహ్మణులు సృష్టించిన వివక్షను ఎప్పటికప్పుడు గ్రహించాలి. 100% దేవాలయాల్లో మన అర్చకులు రావాలి. ఎస్సీ బీసీ ఎస్టీల అర్చకులు దేవాలయాల్లో రావాలి. వాళ్ళు శ్రీకృష్ణునికి కావచ్చు, రామునికి కావచ్చు, వెంకటేశ్వర స్వామికి కావచ్చు, వీళ్ళందరికీ వాళ్ళే పూజలు చేయాలి, అర్చకత్వం చేయాలని మందకృష్ణ గారు మరొకసారి నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు. మరి ఈ ప్రెస్ మీట్ తోటి మళ్ళా బ్రాహ్మణ సమాజం నుండి ఎలాంటి కౌంటర్ వస్తుందో కూడా చూడాలి. నేను ఒకటైతే చెప్పదలుచుకున్నా, వేల సంవత్సరాలుగా ఈ దేశం అణగారిపోవడానికి కారణం మనువాదులే, బ్రాహ్మణ సిద్ధాంతమే. 100కు 100% ఇది చెప్పడానికి ఏమాత్రం ఇబ్బంది లేదు. ఈ స్ట్రక్చర్ మారవలసిందే. బ్రాహ్మణులు మాత్రమే దేవాలయాల్లో పూజలు చేయాలి, బ్రాహ్మణులకు మాత్రమే అర్చకత్వానికి అర్హత ఉన్నది అనే ఈ స్ట్రక్చర్ మారాలి. ఎస్సీ బీసీ ఎస్టీల్లో నుండి మహాజ్ఞానులు, పండితులు వెంకటేశ్వర స్వామి వారికి అర్చకత్వం చేయాలి, శ్రీకృష్ణ వారికి, రామునికి అర్చకత్వం చేయాలి. అన్ని దేవాలయాల్లో కూడా ఎస్సీ బీసీ ఎస్టీల ప్రాధాన్యత ఉండాలి. అది అర్చకత్వంలో కూడా ఎస్సీ బీసీ ఎస్టీల ప్రాధాన్యత ఉండాలి. వాళ్ళు బ్రాహ్మణులు మాకు కూడా రిజర్వేషన్లు కావాలంటాను. ఈ దేశాన్ని
బీసీలు పాలించలేదు, ఈ దేశాన్ని ఎస్సీలు పాలించలేదు, ఈ దేశాన్ని ఎస్టీలు పాలించలేదు. ఈ దేశాన్ని పాలించిందంతా ఇప్పటి వరకు నెహ్రూ నుండి మొదలు పెడితే మొట్టమొదట ఈ భారతదేశానికి ప్రధానమంత్రి బ్రాహ్మణుడు నెహ్రూ. ఆ తర్వాత ఇప్పుడు కొనసాగుతున్న మోదీ గారు కూడా బ్రాహ్మణుడే, బ్రాహ్మణ శాఖకు చెందినవారే. కాబట్టి ఈ దేశాన్ని ఏనాడు ఎస్సీ బీసీ ఎస్టీలు పాలించలేదు. కాబట్టి మేము మీ రిజర్వేషన్లు ఏం దొంగిలించలేదు. బ్రాహ్మణులు అర్థం చేసుకోవాలి, మీ రిజర్వేషన్ని మేమేం దొంగిలించలేదు, మీకు రిజర్వేషన్స్ వద్దు అని కూడా మేము ఎప్పుడు అనలేదు. నిజానికి మీ జనాభాను బట్టి ఒకవేళ మీకు రిజర్వేషన్స్ అవసరమైతే ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీకు ఇచ్చిందే. మళ్ళీ రిజర్వేషన్స్ లేవని ఎట్లా అంటారు మీరు? ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీకు ఇచ్చిందే. పేదరికానికి గురైన ఓసీలకు ఇచ్చిందే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఓసీల జనాభాకు మించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి మీకు రిజర్వేషన్స్ లేవని ఈ సమాజాన్ని గందరగోళానికి గురి చేయొద్దనేది కూడా మన బ్రాహ్మణులకు తెలియజేస్తున్నాం. మేము ఒకటే కోరుతున్నాం, వివక్ష పోవాలి. ఈ చర్చ అంత ఎందుకు వచ్చింది? దళితులు క్రిస్టియానిటీలోకి పోతే వాళ్ళ రిజర్వేషన్లు రద్దు చేయాలనే దగ్గర మొదలైంది. కాబట్టి వివక్ష వల్లనే రిజర్వేషన్లు వచ్చినాయి. భారతదేశంలో హిందువులకు మాత్రమే కులం లేదు, భారత వ్యవస్థలో కులం ముడిపడిపోయినది. హిందూ సమాజంలోనే కులం ఉన్నదంటే అది పొరపాటు. భారతదేశం భూభాగంలో అణువున కులం ఉన్నది. అది నువ్వు కోట్లు సంపాదించిన పోదు, నువ్వు ప్రధానమంత్రి అయినా పోదు, రాష్ట్రపతి అయినా పోదు, నువ్వు ఒక మతం నుండి ఒక మతంలోకి వెళ్ళినా కూడా ఈ కుల అసమానత పోదు. కాబట్టి నువ్వు క్రిస్టియన్గా మారితే నీ రిజర్వేషన్లు తీసేస్తాం అనేది ముమ్మాటికి అది తప్పే. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును చూసి చాలామంది భ్రమపడుతున్నారు. కానీ ఆనాడు రాష్ట్రపతి ద్వారా కాంగ్రెస్ చేయించిన ఒక దుర్మార్గమైన ఆర్డినెన్సు, దాన్ని వెంటనే ఉపసంహరించి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదానే ఇవ్వాలి. ఎందుకంటే ఇది భారత సమాజంలో వేళ్ళు పూనుకుపోయిన కుల వ్యవస్థ. ఇది మతం ద్వారా కులం పోతుంది అనుకోవడం మూర్ఖుల లక్షణం. దీన్ని అర్థం చేసుకోవాలని 100% బీసీ వారు, ఎస్సీ వారు, ఎస్టీ వారు అర్చకత్వంలో ఉండాలి, అసెంబ్లీలో ఉండాలి. ఎస్సీ బీసీ ఎస్టీలు అర్చకత్వంలో ఉండాలి, అసెంబ్లీలో ఉండాలి. ఆ స్లోగన్ తోటి, ఆ ఐక్యతతోటి మనం ముందుకు సాగాలి. అదేవిధంగా మన బీసీ వారికి 100కు 100%, 42% రిజర్వేషన్లు వాళ్ళకు రావాల్సిందే. అది విద్యలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, అదేవిధంగా రాజకీయంలో కావచ్చు. వాళ్ళ వాటా వాళ్ళకు ఇవ్వవలసిందే. బీసీలకు 42 రిజర్వేషన్ కోసం ఎస్సీలం 100కు 100% మా నెత్తురు దారపోస్తామని కూడా నేను ప్రమాణం చేస్తున్నాను. నెత్తురు దారపోస్తాం. మరి మా దళితులు క్రిస్టియనిటీలో పోయినప్పుడు మీరు కూడా సహకరించాలి. వివక్షతోటి వాళ్ళు అందులోకి పోయిన్లు. వాళ్ళ రిజర్వేషన్ని అడ్డు తగిలినప్పుడు మా బీసీలు కూడా మన ఎస్సీల కోసం మాట్లాడవలసిన అవసరం ఉంటుంది, ఎస్టీలు కూడా మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. మన తెలంగాణలో ఉన్న రెడ్డి వెలుమలు కూడా దీని మీద మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దళితుల మీద వివక్ష అది పోలేదు, అది ఎప్పటికీ పోదు. ఏకంగా రాష్ట్రపతి గారినే రాముల వారి దేవాలయ ప్రారంభోత్సవానికి రానియని ఓ దుర్మార్గమైన సమాజం ఇది. రాష్ట్రపతి గారు కన్నీరు గార్చిన ఆ రోజు, రాముల వారిని ప్రతిష్ఠించిన రోజు తనకు ఆహ్వానం లేదు, గుళ్ళోకి ప్రవేశం లేకపోతే మనోవేదన చెందింది. మరి అలాంటి సమాజం, రాష్ట్రపతికే అంత అవమానం వచ్చిందంటే సామాన్య దళితులకు ఇంకెంత అవమానం ఉంటుందో ఈ సమాజంలో మనం అర్థం చేసుకోవాలి.